నమస్కారం వెంకటకృష్ణ గారు, బాగున్నారా? పండగ బాగా చేసుకున్నట్టున్నారు. చేసుకునే ఉంటారులే. టీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డికి ఈడీ విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చింది. మళ్ళీ ఈ రోజు వచ్చింది విషం నాగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం జమ్మడం కోసం, కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ భుజానేసుకుని మోసుకోవడం కోసం మంచి అవతారమే ఎత్తావు ఈరోజు. విజయసాయి రెడ్డి ఇందులో ఎంత కీలకమైన నిందితుడిగా ఉంటే ఇంతవరకు ఎందుకు ఆయన అరెస్ట్ అవ్వలేదు? ఏంటి విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో సిట్టును అడుగు. ఎందుకు అరెస్ట్ చేయలేదో మీ ప్రభుత్వాన్ని అడుగు, వాళ్ళు చెప్తారు. అంతేగాని దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం జిమ్మేలా మాట్లాడాలంటే ఎట్టా వెంకటకృష్ణ? తప్పు కదా ఇది. విజయసాయి రెడ్డి 2 సార్లు సిట్ విచారణకు హాజరయ్యి కొన్ని విషయాలు చెప్పారు. ఏ విషయాలు చెప్పారు? స్ట్రైట్లో అడుగుతున్నా, ఏ విషయాలు చెప్పారు? ఒకవేళ చెప్పారనుకో, చెప్పిన విషయాలు తమరికి ఎలా తెలిసాయి? సిట్టు విచారణ చేసేటప్పుడు ఆ టేబుల్ కింద ఏమన్నా దొంగలా నక్కి విన్నావా? లేకపోతే ఆ బాత్రూమ్ గోడల వెనకాల కమోడు వెనకాల కూర్చొని ఇలా చెవి పెట్టి నక్కి విన్నావా? ఏం అవసరంలా నీకు కానీ ఆ ఈనాడికి కానీ ఏం అవసరంలా. మీకు నచ్చని వ్యక్తుల మీద మీకు నచ్చిన విధంగా విషం జమ్మడం కోసం రాతలు రాసేస్తారు. మీకు నచ్చని వ్యక్తుల మీద మీకు నచ్చిన విధంగా డిబేట్లు పెట్టి విషం జిమ్ముతారు. నాగుల్లా కాలకోట విషం జమ్మటంలో మీరు మాత్రం ముందందులో ఉంటారు. ఇనిషియల్ గా లిక్కర్ పాలసీ కోసం రూపుదిద్దాల్సిన మీటింగ్స్ లో రెండిట్లో ఆయనే కీలక వ్యక్తి. పాలసీ ఎలా రూపుదిద్దుకోబోతోంది, దాని ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో పాలసీ మారుస్తున్నారు, ఎలాంటి పాలసీ తయారు చేస్తున్నారు అనే విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. పాలసీ గురించి నువ్వు మాట్లాడకూడదు వెంకటకృష్ణ, ఎందుకంటే నీ స్థాయి అది కాదు. నీ స్థాయి ఏంటంటే కోట్ వేసుకొని ఆర్నబ్ గోస్వామిలా బిల్డప్ ఇస్తావు తప్పిస్తే నీ స్థాయి అది కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఒక డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళ యొక్క విజన్కి తగ్గినట్టుగా, వాళ్ళ యొక్క ఆలోచనకు తగ్గినట్టుగా వాళ్ళు కొన్ని పాలసీలు తీసుకుంటారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నియంత్రణలోకి తీసుకురావాలి, మద్యం సిండికేట్లను అరికట్టాలి, ఊర్లలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండకూడదు, తాగుడు ద్వారా కక్షలు కార్పణ్యాలకు తావుండకూడదు అని చెప్పేసి షాపులన్నింటినీ కూడా ప్రభుత్వ పరంలోకి తీసుకొచ్చి అందులో కూడా సగంకి పైగా షాపులు తగ్గించి బెల్ట్ షాప్ అనే మాటే లేకుండా చేసి మద్యం సేల్స్ని నియంత్రించారు. మద్యం సేల్స్ తగ్గిపోయాయి, కానీ ప్రభుత్వానికి ఆదాయం మాత్రం శుభ్రంగా వచ్చింది. ఎక్కడా సిండికేట్ల జోబులోకి పోలేదు, ఆ సిండికేట్ల దగ్గర నుంచి తీసుకొచ్చి వీళ్ళ జోబుల్లోకి రాలేదు, కానీ మద్యం మాత్రం అద్భుతంగా నడిచింది. సో ఎక్కడ అవినీతి లేదు. కానీ దాన్ని మీరు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ విషనాగులు అందరూ కలిసి ఏదైతే 1,00,000 కోట్ల రూపాయలు సేల్స్ జరిగితే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అన్నట్టుగా మీరు సృష్టించి గబ్బు పట్టించి కేసులు పెట్టారు. కానీ ఈ రోజుకి ఏమైనా తేల్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటం, విచారణ, అదేవిధంగా సాక్షులు తారుమారవుతారని చెప్పేసి తప్పుడు విధానాలతో అరెస్టులు చేసి జైల్లో పెట్టడం తప్పిస్తే మీరు ఏమైనా చేయగలిగారా? ఈ కేసులో 2 సంవత్సరాలు అవుతా ఉంది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మీరు అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే దీని మీద విచారణ స్టార్ట్ చేశారు. మరి ఈ కేసు ఎంతవరకు వచ్చింది? ఏం తేల్చారు? ఏమీ తేల్చరు. కానీ పాలసీ విషయానికి వస్తే ఇప్పుడు జరుగుతూ ఉంది నిజమైన దోపిడీ. తెలుగు తమ్ముళ్ళకి దోచి పెడతా ఉన్నారు. ఈరోజు షాపులు మొత్తం తెలుగు తమ్ములే. మార్జిన్లు పెంచారు, ఎంఆర్పీలు పెంచారు, ఆఖరికి గవర్నమెంట్ నుంచి చేసే బిల్లింగ్ తగ్గించేశారు. వినియోగదారుడు మద్యపాన ప్రియుల యొక్క కడుపు ఈరోజు కొడతా ఉన్నారు. ప్రతి సందర్భంలో సంక్రాంతి వస్తే నన్ను బాటిల్ మీద 10 రూపాయలు పెంచారు. ఈ డబ్బంతా ఎవరికి పోతా ఉంది? తెలుగు తమ్ముళ్ళ జోబిలోకి పోతా ఉంది. అదేవిధంగా మద్యపాన ప్రియుల కడుపు కొడతా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్న పాలసీలను మార్చి మీ తెలుగు తమ్ములకు లబ్ధి పొందేలాగా మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తా ఉన్నా దీని గురించి ఎక్కడా క్వశ్చన్ చేయవు. ఇది ప్రజల్లో ఎక్కడా చర్చ రాకూడదు కాబట్టి నువ్వేం చేస్తావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ లిక్కర్ కేసు అది ఇది అని చెప్పి దుమ్మెత్తిపోస్తావు. మొన్న సంక్రాంతి రోజు 10 రూపాయలు పెంచారు కాబట్టి అందరూ తిట్టుకుంటున్నారు కదా, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లిక్కర్ స్కాము అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు. నిజంగా వెంకటకృష్ణ, నువ్వు నీ యొక్క నొప్పులు పురిటి నొప్పులతో సమానంగా అనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కాపాడడం కోసం నువ్వు పడే ప్రహసనం ఏదైతే ఉందో నిజంగా నవ్వొస్తూ ఉంది. ప్రజలు నీ జర్నలిజాన్ని చూసి నవ్వుకుంటున్నారు. దయచేసి నీకు సోకినటువంటి ఎల్లో రేబిస్ వ్యాధి ఏదైతే ఉందో దానికి నువ్వు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకో. లేకపోతే ఆల్రెడీ నిలువెల్లా పాకుంది, ఇక బ్రెయిన్లో అది ఎక్కువైనప్పుడు ఏ రోజైనా సరే ఎల్లో రేబిస్ వ్యాధి అనేది చాలా ప్రమాదం. పిచ్చి కుక్కల మా మీద అరుస్తూ ఉన్నా, ఏదో రోజు ఆ ర్యాబిస్ వ్యాధి ఎక్కువ మీ మీదనే అరిచి మీ వాళ్ళని గరిచే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ.